తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి నేను ఇంతకు ముందే చెప్పా. ఒకసారి ఒక సిస్టమ్స్ కొన్ని భక్తులకు అలవాటు చేసి అక్కడికి అవి పెరుగుతున్నాయి, దానికి అలవాటు పడ్డాక దాన్ని తగ్గించడం ఎవరి వల్ల కాదు, ఇంకా కొనసాగించడం. ఒకప్పుడు ఎస్వీబీసీ ఛానల్కి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం జరిగింది తిరుపతిలో. ఎందుకు అంటే ఇన్ని ఛానళ్ళు ఉండగా మళ్ళీ ఎస్వీబీసీ కోసం ఇన్ని కోట్ల రూపాయలు తగలేయాలా అన్నటువంటిది ఆనాడు జరిగినటువంటి ఉద్యమం. అప్పుడు హిందూ సంఘాలు కూడా అదే ప్రశ్నించింది. ఆ తర్వాతన ఇవాళ ఎస్వీబీసీ తెస్తానంటే కనుక ఒప్పుకోరు. ఆ రోజున కరుణాకర్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున యాజిటేషన్ జరిగింది. ఆ ఇష్యూలో విమర్శలు కూడా వచ్చినాయి. అయితే కరుణాకర్ రెడ్డి కూడా అప్పుడు ఏం చెప్పాడు, రాజశేఖర రెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ ఎస్వీబీసీ అనేటటువంటిది మేము తీసుకొస్తున్నది టీటీడీతో డబ్బులతో ఒక్కసారి అది 20 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, మిగతాది ఆ సంస్థ అదే సంపాదించుకుంటుంది అని చెప్పారు. ఇప్పుడు నిజంగా సంపాదించుకుంటుందా? ఎస్వీబీసీకి నిధులు టీటీడీ నుంచినే వెళ్తున్నాయి. అయితే లైవ్లు ఇదివరకు ఏంటంటే అప్పుడు అన్ని ఛానళ్ళు ఇచ్చుకునేది, ఇప్పుడు ఓన్లీ ఎస్వీబీసీ త్రూ ఎస్వీబీసీ నుంచి ఇతర ఛానళ్ళు ఇవ్వాల్సిందే తప్పించి మరొకటి లేదు. ఒకసారి అలవాటు పడ్డాక ఇప్పుడు ఎస్వీబీసీ తీస్తానంటే కనుక నువ్వు మతద్రోహివి అనేటటువంటి రూట్లో వెళ్తుంది. అట్లాగే శ్రీవాణి 10,000 రూపాయల టికెట్ చాలా భారం, నో డౌట్. అది ఖర్చు పెట్టగలిగిన వాడు మాత్రమే వెళ్ళగలుగుతాడు. అయితే త్వర దర్శనం శీఘ్ర దర్శనం కావాలనుకున్నటువంటి వాళ్ళు ఇదివరకు 300 రూపాయలు, ఇంకా చక్కగా దర్శనం కావాలనుకున్నటువంటి వాళ్ళు 10,000 రూపాయలు పెట్టైనా సరే వెళ్ళడానికి సిద్ధపడటం అలవాటు అయ్యాక ఆ శ్రీవాణి తీయడం ఎట్లాగా, దాని మీద తప్పుడు ప్రచారాలు చేశారు, దుష్ప్రచారాలు చేశారు. ఏం తేలింది? ఏమీ తేలేదు. ఫైనల్గా ఇప్పుడు శ్రీవాణి కొనసాగుతుంది. వైకుంఠ ఏకాదశి దాని మీద దుష్ప్రచారాలు రకరకాలు చేశారు. క్రిందటేడాది ఫెయిల్ అయిన తర్వాత దాన్ని కవర్ చేయడం కోసం రకరకాల ప్రచారాలు చేశారు. ఇప్పుడు ఏమైంది? 10 రోజుల పాటు దర్శనం. కాకపోతే చంద్రబాబు గారు చెప్పారు మాకు భక్తులకే ప్రయారిటీ ఇవ్వమని. ప్రతిసారి ఆ సందర్భంగా అదే మొక్క చెప్తారు, భక్తులకి ప్రయారిటీ ఇవ్వమని. అప్పట్లో జగన్ చెప్పాడు, ఇప్పట్లో చంద్రబాబు చెప్తారు. బట్ నిజంగా వచ్చేటప్పటికి మంత్రుల నుంచి, ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల దగ్గర నుంచి, జడ్జీల దగ్గర నుంచి అందరూ అప్పుడే దర్శనం. చివరికి వాళ్ళందరినీ పంపించిన తర్వాత సామాన్య భక్తులకి అవకాశం ఉంటుంది. అట్లా కాదని ధర్మారెడ్డి టైంలో ముందు భక్తుల్ని ఎలవ్ చేసి ఆ తర్వాత బ్రేకులు పెట్టినప్పుడే ధర్మారెడ్డి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం 3 రోజుల పాటు బ్రేక్ దర్శనాలు అన్నీ రద్దు చేసేసి ఓన్లీ ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి. శ్రీవాణి కానీ శీఘ్ర దర్శనం కానీ ఉండదు. ప్రోటోకాల్ దర్శనాలు తర్వాతన మిగతా భక్తులకి దర్శనాలే అత్యధికంగా టైం కేటాయించమన్నారు అని చెప్తున్నారు. గుడ్. ఇప్పుడు అవి టోకెన్స్ ఇవ్వడం అది బిగిన్ చేసిన తర్వాత సిస్టమ్ లైన్లోకి రావడం అనేది ముఖ్యమవుతుంది.